నెక్స్ట్ సినీ తారలకు ఏఐ విలన్ అంట. సో ఏఐ అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక పక్క నుంచి అంటే మనం టెక్నాలజీ పెరుగుతుందని ఆనందపడాలా, లేకపోతే దానివల్ల ఎక్కువ అవినీతి జరగడానికి కారకులు అవుతున్నాం అనేది బాధపడాలా అర్థం కావట్లేదు. అంటే ఏఐలో ఏదైనా క్రియేట్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఎలాంటి ఫొటోస్ అయినా కూడా ఏఐలో క్రియేట్ చేయగలుగుతున్నారు. సినీ తారలకు ఏఐ విలన్. కృత్రిమ మేధతో సెలబ్రిటీల రూపంలో విచ్చలవిడిగా కంటెంట్ తయారీ, యాడ్స్ నుంచి అశ్లీల కంటెంట్ దాకా రూపొందించి సోషల్ మీడియాలో పెడుతున్న వైనం వైరల్ అవుతుండడంతో సెలబ్రిటీలకు తంటాలు, కోర్టులను ఆశ్రయిస్తున్న నటులు. ఢిల్లీ హైకోర్టులో నాగార్జున, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, కరణ్ జోహర్ పిటిషన్లు. ఈ తరహా కంటెంట్ను అడ్డుకోలేని యూట్యూబ్, సోషల్ మీడియా ఆల్గరిథం లోపాల వల్లే ఇదంతా కూడా అల్గరిథం లోపాల వల్లే జరుగుతుందని నిపుణులు చెప్తా ఉన్నారట. మాన్యువల్ రివ్యూతోనే పరిష్కారం. సో మాన్యువల్ రివ్యూ చేస్తేనే పరిష్కారం అవుతుందని నల్లమోతు శ్రీధర్ గారు చెప్తా ఉన్నారు. ఏదేమైనా అంటే ప్రధానంగా ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ ఒకవైపు మన పని ఈజీ అవుతుందని కొంత అనుకుంటున్నా కూడా దాన్ని కూడా రాంగ్ డైరెక్షన్లో వాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనివల్ల చాలామంది సెలబ్రిటీలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రధానంగా లేడీస్కి సంబంధించి. మనం గతంలో ఒక వార్త కూడా చదవడం జరిగింది. ఒక అమ్మాయి తను ఒక చీర కట్టుకున్న, ఒక డ్రెస్ వేసుకున్న ఫోటో, ఫుల్ డ్రెస్లో ఉన్న ఒక ఫోటో పెట్టి నేను ట్రెడిషనల్గా రెడీ అయిన ఫోటో ఇవ్వమని అడిగితే ఒక ట్రాన్స్పరెంట్ శారీలో తన హాఫ్ స్లీవ్స్ దగ్గర తనకి ఏదైతే పుట్టుమచ్చ ఉందో అమ్మాయికి ఆ పుట్టుమచ్చ కూడా పడిందంట. అంటే దీనికి సంబంధించి మనకు అర్థం చేసుకోవాల్సిందంటే మన పూర్తి డేటా, మన ఫోన్లో ఉన్న పూర్తి డేటా ఏఐ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్ ఏఐ కంట్రోల్లో ఉంటుంది. మరి దీన్ని బట్టి అమ్మాయిలే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఇందులో ప్రధానంగా. సో ఆ పుట్టుమచ్చ కూడా ఆమె ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చ కూడా ఏఐ జనరేట్ చేయగలిగిందంటే ఎన్ని ఫొటోస్ మన దాంట్లో కానీ మనం దిగుతున్న ఫొటోస్లో కానీ లేదా మన కెమెరా, మన ఫోన్ ఎక్కడెక్కడ పెడుతున్నామో అక్కడ ఉన్న పర్సనల్ డేటా కూడా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది, ఏఐకి తీసుకునే ఛాన్స్ ఉంది కంటెంట్ మొత్తం కూడా. సో మొత్తం మన డేటా మొత్తం ఇప్పుడు ఏ కంట్రోల్లో ఉన్నట్టుగానే దీన్ని మనం సంతోషించాలా, ఒకవైపు మళ్ళీ ఇది విచ్చలవిడిగా బయటికి వెళ్ళే ఛాన్స్ ఉందని బాధపడాలా? చాలా వరకు కూడా అంటే ఏ టెక్నాలజీ ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి టెక్నాలజీని. మనం మితిమీరి వాడితే ఖచ్చితంగా ఇది డేంజరే. సో ఈ రకమైన పరిస్థితి ఏఐలోనే కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. నేను ఒక ఫోటో ఇచ్చి, ఒక పర్సన్ ఫోటో ఇచ్చి నాకు ఈ పలానా వీడియో కావాలంటే ఆటోమేటిక్గా వీడియో వస్తుంది ఒరిజినల్గానే. అసలు మనమే నమ్మలేని పరిస్థితిలో ఉంటున్నాం అది. సో ప్రధానంగా ఈ విషయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న జనరేషన్లో ప్రధానంగా ఈ ఏఐ నుంచి దూరంగా ఉండాల్సింది అమ్మాయిలు. ప్రధానంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా ఈ ఏఐకి కొంత మనం దూరంగా ఉండాల్సిందే. ఎంతవరకు వాడాలో అంతవరకే దాన్ని వాడగలగాలి. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఎంటర్ చేసే పరిస్థితులు తీసుకురావద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదొక అంటే సూచన మనకి. ఎందుకంటే సెలబ్రిటీలకే తప్పట్లేదంటే ఇక సామాన్యులు మన పరిస్థితి ఏంటి? సెలబ్రిటీలు ఇంకా కోర్టుకు వెళ్ళి వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకున్న పరిస్థితులు కూడా ఉంటాయి, వాళ్ళకు డబ్బులు ఉన్నాయి కాబట్టి. మరి సామాన్యులు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయిల పరిస్థితి ఏంటి? బిలో మిడిల్ క్లాస్లో పుట్టిన అమ్మాయిల పరిస్థితి ఏంటి? ఒక ఫోటో చాలు కదా, ఏదైనా క్రియేట్ చేయొచ్చు. ఒక ఫోటో ఉంటే ఎట్లాంటి వీడియోలైనా క్రియేట్ చేయొచ్చు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏఐ నుంచి అనేది. సినీ తారలకు కృత్రిమ మేధ విలన్గా మారింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇటీవల వరకు సినిమాల్లో స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం వాడిన సాంకేతిక ఇప్పుడు డిజిటల్ మోసగాళ్ల చేతిలో కొత్త ఆయుధంగా మారింది. ఏఐ సాయంతో సినీ సెలబ్రిటీల రూపంలో తయారవుతున్న చిత్రాలు, వీడియోలు కలకలం రేపుతున్నాయి. సినీ తారలు స్వయంగా ప్రమోట్ చేస్తున్నట్టుగా గ్యాంబ్లింగ్, మోసపూరిత యాప్ల యాడ్స్తో పాటు అభ్యంతరకర అశ్లీల కంటెంట్ దాకా సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. కొన్ని రోజుల క్రితం సినీ నటి రష్మికను పోలినట్టుగా
ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే చాలా అవసరం కూడా ఇది మనకి. సినీ నటి రష్మిక రూపొందించిన ఒక డీప్ ఫేక్ వీడియో కలకలం సృష్టించింది. అయితే సినిమాల్లో విలన్లుగా ఆటాడుకునే తారలు ఈ ఏఐ విలన్లను మాత్రం తట్టుకోలేకపోతున్నారు. యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో ఇలాంటి ఏఐ వీడియోలు, చిత్రాలతో తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, వాటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టులను ఆశ్రయిస్తున్నారు. నటి ఐశ్వర్యరాయ్, ఆమె భర్త అభిషేక్ బచ్చన్, నిర్మాత కరణ్ జోహర్, టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ఇలాంటి పిటిషన్లు వేశారు. కొన్ని సినిమా వెబ్సైట్లు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు కొన్ని డార్క్ వెబ్సైట్లలో తమ చిత్రాలను వాడుతూ అశ్లీల కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారని, బెట్టింగ్ యాప్స్లోనూ తమ ఏఐ ఆధారిత చిత్రాలు, వీడియోలు వాడుతున్నారని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ ఫేక్ మార్ఫింగ్ సాంకేతికతల ద్వారా తమ చిత్రాలను, వీడియోలను రూపొందించి వాడకుండా నిషేధించాలని కోర్టును కోరారు. తన చిత్రాలను వాడుతూ ఉగ్రవాద సంస్థలతో ముడిపెడుతున్నారని, అశ్లీల వీడియోలు రూపొందించారని నాగార్జున కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తమ చిత్రాలతో కొందరు అశ్లీల వీడియోలను రూపొందించి యూట్యూబ్లో అప్లోడ్ చేశారని, తమకు కలిగిన పరువు నష్టానికి యూట్యూబ్, గూగుల్ కంపెనీలు 4 కోట్ల పరిహారం ఇచ్చేలా ఆదేశించాలని ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ కోర్టును కోరారు. అసలు అంటే సెలబ్రిటీల పరిస్థితి ఇంత ఘోరంగా ఉందంటే ఆలోచించండి, ఒక సామాన్యుల పరిస్థితి ఏంటి, సామాన్య కుటుంబంలో పుట్టిన అమ్మాయిల పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి. అందుకే ఈ టెక్నాలజీని ఎంతవరకు మనం అవసరమో అంతవరకే వాడాలి. అవసరం లేదనుకుంటే కంప్లీట్గా మన పర్సనల్ డేటాని అసలు అప్లోడ్ చేయాల్సిన అవసరమే లేదు. మన దానికి ఇచ్చే పర్మిషన్స్లో కూడా అసలు మన పర్సనల్ డేటా కానీ, మన గ్యాలరీ విషయాలు, ఫొటోస్ విషయంలో కానీ ఆ పర్మిషన్స్ అనేవి మనం ఇవ్వకపోవడమే మంచిది. సో మన పూర్తి కాంటాక్ట్స్ కూడా దాని దగ్గర ఉంటాయి. సో దీన్ని బట్టి మీరే కొంత మనమే జాగ్రత్తగా ఉండాలి దీని నుంచి, అంతే.